ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి పండుగ ప్రారంభ శుభాకాంక్షలు. దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి, ఆనందాలు చేరువయ్యాయి. మనం వేసే ప్రతి అడుగు వెనుక అమ్మలాగా ఆ దుర్గమ్మ మన వెంటే ఉండి మనకి విజయాన్ని చేకూరుస్తుంది. సో ఈ దేవి నవరాత్రులు ప్రారంభ సందర్భంగా అమ్మ చేతి వంటలో కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఈ 9 రోజులు మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాం. సో ఈ రోజు మేము తయారు చేయబోయే నైవేద్యం ఏంటో అమ్మవారికి సిద్ధంగా ఉంది, అదేంటో ఇప్పుడు చూసేద్దాం. దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మనం ప్రతిదీ స్పెషల్గానే చేస్తూ ఉంటాము, ప్రతిదీ స్పెషల్గానే అనుకుంటూ ఉంటాం. అలాగే మా అమ్మ చేతి వంట కూడా చాలా అలంకారంతో ముద్దుగా రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా స్పెషల్ ఏంటంటే, మనం ఎన్ని రోజుల నుంచో మిస్ అవుతున్నా మన ఎక్స్పర్ట్, మనందరికీ బాగా ఇష్టమైన ఎక్స్పర్ట్ కౌసల్య గారు వచ్చేసారు దసరా స్పెషల్స్ కోసం. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నారు, అలాగే ఉన్నారు. చాలా 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 రోజుల తర్వాత కలుసుకున్నాం. ముందుగా మీకు దేవి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. కూడానండి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఇంకా కౌసల్య గారు ఎలా ఉన్నారు? ఏమిటి సంగతులు? తొందరగా వద్దాం అంటే మా పిల్లలు ఆపి గ్రీన్ కార్డ్ అన్నారు. ఫైనల్ గా గ్రీన్ కార్డ్ వచ్చేసింది, మిమ్మల్ని చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దసరాకి స్పెషల్గా రావటం మేము కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అమ్మవారికి ప్రసాదాలు మీరు మాకు చాలాసార్లు చూపించారు. సో ఈసారి కూడా ఒక మంచి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మా కోసం చూపించాలి మీరు. నవరాత్రులు అనగానే మనం 3 రోజులు మహాకాళి మహాసరస్వతిగా అమ్మవారిని మనకు కొలుస్తాం. అలాగే మధుర మీనాక్షి అనుకోండి, కాశీ విశాలాక్షి అనుకోండి, తర్వాత బెజవాడ కనకదుర్గ అనుకోండి, ఏ అమ్మవారికైనా మన సేమ్ పద్ధతిలోని అన్ని పూజా పునస్కారం అలాగే చేస్తాం. అన్నిట్లోకి ఏంటంటే అమ్మవారిని మొదటి 3 రోజులను దేవిగా, మనం మహాకాళిగాను మనం పూజ చేస్తాం. తర్వాత 3 రోజులు మహాలక్ష్మి పూజ చేస్తాం. తర్వాత లాస్ట్ 3 రోజులు, చివరి 3 రోజులు మహా సరస్వతిగా పూజ చేస్తాం. అలాగే సరస్వతి పూజ కూడా మనం చేయిస్తాం పిల్లల చేత. అలాగే ఈ 9 రోజులు 9 రకాల 9 రూపాలతో అమ్మవారిని మనం పూజ చేస్తుంటాం. దీనికి ఏంటంటే ఎక్కువగా చెప్పాలంటే మనం ఎప్పుడూ లలితా సహస్రనామం చేసుకుంటాం, అలాగే ఖడ్గమాలు చేసుకుంటాం. లలితా సహస్రంలో పాయసాన్న ప్రియా తక్ష పశులోక భయంకరి అని అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడుతుంటారు. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నదంటే గూడాన్న ప్రియ మానస అంటారు. అంటే గూడాన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం అమ్మవారికి చాలా ప్రీతిపదం. అందుకని బెల్లంతో చేసిన గూడాన్నం ఇవాళ చేస్తున్నాం. గూడాన్నం తయారు చేయబోతున్నాం. అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం అంటే చాలా ఇష్టం అంట. సో అందుకే అమ్మవారికి ఇష్టమైన గూడ అన్నంతో ఈరోజు మన అమ్మ చేతి వంటని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. గూడ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాగా మెత్తగా ఉడికించిన అన్నం, బెల్లం పొడి, నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్, యాలకుల పొడి, పచ్చకర్పూరం, బాదం పప్పు. నవరాత్రుల్లోని మా 2 అమ్మాయిలతో పాటు నాకు ముఖ్యమైన అమ్మాయి మీరే అనమాట. నేను ఎక్కడున్నా ఏం చేసినా నా మనసు మీ మీదే ఉంటుంది. నేను ప్రతిరోజు ప్రతి పండుగ ఇవాళ ప్రోగ్రామ్ వచ్చింది, నేను మిస్ అవుతున్నాను అనుకుంటాను. అందుకనే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడానికి. థ్యాంక్ యూ అండి. పసుపు కుంకుమ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో నవరాత్రిలో నాకు మొదటి తాంబూలం వచ్చేసింది. థ్యాంక్స్ అలాట్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గూడ అన్నం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దాం. మొదటి కడాయి పెట్టేసుకుందాం. బెల్లం పాకం కూడా మామూలుగా బెల్లం నీళ్లు పోసుకొని కరిగించుకోవడం. కొంచెం నీళ్ళు పోసేయండి. బెల్లం పొడి. సో మనం ఫస్ట్ మనకి ఈ మధ్య బెల్లం పొడి బాగా రెడీగా ఉంటుంది కాబట్టి అన్ని పనులు తొందరగా అయిపోతాయి. అంతకుముందు బెల్లం కొట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి అనుకునే వాళ్ళం. ఇప్పుడు పొడి వాడేస్తున్నామే చక్కగా. బెల్లం కొంచెం కరిగిపోయాక దాన్ని కొంచెం జాలీతో వడగట్టేసుకుంటాం. వడగట్టుకొని ఉడికించిన అన్నం, మెత్తగా ఉడికించిన అన్నాన్ని దాంతో వేసి కలుపుకోవాలన్నమాట. గూడానికి ఏంటంటే బెల్లం అనే కప్పు ఏమి ఉండదు దీనికి, అంతే. అన్నం మెత్తగా ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసి మెత్తగా శుద్ధిలో ఉడికించాలి. ఉడికించి అందులో వేసి కలపాలి. కడాయిలో కొంచెం వడగట్టి పెట్టేద్దాం అంతే. ఈ కడాయి తీస్తే ఆ కడాయి పెట్టేద్దాం. అలా మనం దీన్ని పక్కన దాంట్లో పక్కన పెట్టేసి పోసేద్దాం. అని పెట్టి
ఆల్మోస్ట్ బెల్లం బాగా కరిగిన తర్వాత మనం వడకట్టేసుకుని ఒక గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇప్పుడు రైస్ అన్నం మెత్తగా ఉడికించిన అన్నం వేస్తున్నాం. మెత్తగా చాలా పేస్ట్ లాగా ఉంది అలా ఉడికించుకున్న అన్నం. మనం చూసుకొని బెల్లం పాకానికి తగ్గట్టు, ఎక్కువ పాకం సరిపోదు కాబట్టి అవును, నెయ్యి పోస్తూ కలపాలండి. దీంట్లో ఇంకేం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. అలా కలుపుతూ నెయ్యి పోసుకుంటూ ఉండాలి అంతే. సో నెయ్యి వేద్దామన్నట్టు. అన్నం మెత్తగానే ఉడికింది కాబట్టి మనం బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. బాగా బెల్లంలో అన్నం అంతా బాగా ఉడికిపోయింది. ఇంక ఇందులో పాలు వేయం, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. మళ్ళీ బాగా నెయ్యి పోస్తూ కలుపుతూ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవడం అంతే. ఓకే, మళ్ళీ కొంచెం ఫైనల్గా కొద్దిగా నెయ్యి. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం పచ్చకర్పూరం, కొద్దిగా ఇలాచీ పొడి, అలానే ఇంక ఇవి మనం డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము. కిస్మిస్లు వేయించుకున్నవి, తర్వాత జీడిపప్పులు నేతిలో వేయించినవి, తర్వాత బాదం పప్పులు కూడా పెట్టడానికి కూడా అన్ని మధుర మీనాక్షి అమ్మవారి దగ్గర అన్ని చోట్ల ఇదే పెడతారండి. గూడాన్నమే పెడతారు. గూడాన్నం చాలా పవిత్రంగా ఈ పండగలప్పుడు చేస్తారు అన్ని చోట్ల. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇలా మనం చూసుకొని కొంచెం మనం ఆపేసాక అది గట్టిగా అయిపోతుంది కొంచెం. సో చల్లారాక గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు మనం రెడీ అయిన అమ్మవారికి ఇష్టమైన కూడా అన్నాన్ని ఒక బౌల్లోకి తీద్దాం. సో మంచి నెయ్యి వాసన, అలానే పచ్చకర్పూరం వేసాం, ఆ వాసన ఎంత బాగా వస్తుందో. ఎక్కడైనా మీరు పెట్టండి అరటిపండు. అరటిపండుతో అలా మనం నైవేద్యం పెట్టేటప్పుడు అరటిపండు పెట్టి గూడాన్నాను అలా అమ్మవారికి చూపిస్తాను. రేవణి గారు అమ్మవారికి గూడాన్నం నైవేద్యం పెట్టి స్వీకరించండి. అలాగే. సో ప్రసాదం నా చేతిలో రెడీగా ఉంది. ఒక్కసారి అమ్మవారిని అలా మనసులో తలుచుకొని అప్పుడు ఆ తర్వాత రుచి చూసి చెప్తాను మీకు. అలా అరటిపండు మనం పచ్చితే అలా తినొచ్చు, కానీ అమ్మవారి నైవేద్యం పెట్టేటప్పుడు అరటిపండు పెడతారు కదా. ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగానే. ప్రసాదం అనగానే ఎందుకో మన చేతుల్లో ఏమన్నా వేరే ఆయుధాలు వస్తాయి ఏంటో తెలియదు. ఎంత రుచికరంగా ఉంటుంది, ఎంత బాగా కుదురుతుందో. ప్రేమగా చేస్తే ఏదైనా అవుతుంది అంటారు కదా, అది అమ్మవారి ప్రసాదంలోనే కనిపిస్తుంది. ఎంత రుచికరంగా ఉందంటే అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా గూడా అన్నాన్ని తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గూడా అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాగా మెత్తగా ఉడికించిన అన్నం, బెల్లం పొడి, నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్, యాలకుల పొడి, పచ్చకర్పూరం, బాదం పప్పు. గూడా అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం పొడి వేసి బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ని మరొక పాన్లోకి వడకట్టుకొని మార్చుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా బాగా మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలిసేలాగా కలపాలి. బెల్లం పాకంలో అన్నం బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించిన కిస్మిస్, అలానే నేతిలో వేయించిన జీడిపప్పు, నేతిలో వేయించుకున్న బాదం పప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి అరటిపండుని తొక్క తీసి ఒలిచి మధ్యలో పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడా అన్నం రెడీ. కౌసల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఒక్కసారిగా మళ్ళీ అమ్మ చేతి వంటలో మీ మార్క్ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. కూడా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం తయారు చేసిన అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడా అన్నం. ఇలాగే దేవి నవరాత్రులు అన్ని రోజులు మనం తప్పకుండా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలని వీలైనంత వరకు చూపిస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. మరొకసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు.